స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మంత్రి నారాయణ. నగరంపై పట్టు బిగించిన మంత్రి నారాయణ. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై మర్రిపాడు పెట్రోల్ బంక్ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం. చాగలు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. వీఆర్సీ తరహాలో రూపుదిద్దుకోనున్న మూలపేట బాలికోన్నత పాఠశాల. కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో వైసీపీ నాయకులు అర్ధరాత్రి జలజీవన్ మిషన్ శిలాఫలకం ఫైలాన్ కూల్చివేత. ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. ఉదయగిరిలో శ్రీ శ్రీనివాస కళ్యాణంలో పాల్గొన్న ప్రముఖులు. మంత్రి నారాయణకు రాఖీలు కట్టిన ఆడపడుచు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఇందులో భాగంగా మైపాడు గేట్ స్మార్ట్ సిటీలో ఏర్పాటు చేస్తున్న కంటైనర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. తమ ఆర్థికాభివృద్ధి షాపులు కేటాయించి ₹1,00,000 ఆర్థిక సాయం చేసిన మంత్రి పెక్మా మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు కార్పొరేషన్లో కనీసం 1,000 మందికి పేదలు నిరుపేదలకి మెఫ్మా మహిళలకి షాప్స్ పెట్టిస్తానని ఆ మాట ప్రకారమే ఫస్ట్ ఫేజ్లో 240 శాంక్షన్ చేసాం. ఆల్రెడీ 120 అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఈ నెల 23వ తేదీకి పూర్తి చేస్తూ ఉంటున్నారు వర్క్. అవ్వంగానే ఇమీడియట్గా దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో యాక్చువల్గా అటు మెఫ్మా కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళిద్దరూ కలిసి ₹2,00,000 ఖర్చు చేస్తున్నారు. మొత్తం ఒక్కొక్కరికి 4 లక్షలు అవుతుంది. ఒక్కొక్కరికి చేసే షాపు యొక్క ఇది సుమారుగా 4 లక్షలు అవుతుంది. అంటే ఇక్కడ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటర్ కనెక్షన్స్ కానీ ఆ షాప్స్ కానీ దాంట్లో మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ 4 లక్షలు అవుతుంది. అయితే ఇందులో 2 లక్షలు అటు మెఫ్మా మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు కలిసి పెడుతున్నారు. మరొక 2 లక్షల్లో నేను ఒక్కొక్కరికి మా యొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క లక్ష ఇస్తున్నాను. ఒక్కొక్కరికి 1 లక్ష. ఏదైతే ఎలక్షన్స్ ముందు సంవత్సరానికి 10 కోట్లు ఖర్చు పెడతానన్నానో ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరికంటే ఫైనల్గా ఒక్కొక్క మహిళకి బ్యాంకు లోన్ 1,00,000 అవుతుంది. 4 లక్షల యొక్క ప్రాపర్టీ అది. 4 లక్షల ప్రాపర్టీని ఒక్కొక్కరికి ఈరోజు 3 లక్షల సబ్సిడీ వస్తుంది. అటు మెఫ్మా కావచ్చు లేదా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు. నేను ఏదైతే ఎలక్షన్ అవుతానే ప్రామిస్ చేశానో దాని ప్రకారం నేను కూడా 1 లక్ష ఒక్కరికి ఇస్తానన్నాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏది మాట ఇచ్చారో తూచా తప్పకుండా చేస్తున్నారు. ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్లు అప్పు చేసేసి గత ముఖ్యమంత్రి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ పెన్షన్స్ ఏదైతే మనకు 3,000 నుంచి 4,000 కావచ్చు, లేదా వికలాంగులకు 6,000 కావచ్చు, బెడ్ మీద ఉంటూ అటెండర్ సపోర్ట్ కావచ్చు అంటే 15,000 కావచ్చు, లేదా కిడ్నీ లాంటి పేషెంట్స్కి 10,000 కావచ్చు. ఇవన్నీ ప్రభుత్వ రంగానే చేశారు.
మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఇంకా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మాట తప్పకుండా అందరికీ వేశారు. 10,000 కోట్ల రూపాయలు వేశారు. 10,000 కోట్ల రూపాయలు. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్ మహిళలకి. ఇవన్నీ ఎలక్షన్స్కి ముందు మాట చెప్పినవి. అవన్నీ తూచా తప్పకుండా చేస్తూ అవి కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరుకి ఏదైతే గతంలో 2014-19లో ఓట్లు వేసిన దానికి ఈరోజు చాలా గర్వపడుతున్నారు. ఈరోజు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. రేపు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కూడా 2029 ఎలక్షన్స్లో నారాయణ సార్ ఈసారి 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు కూడా ఖచ్చితంగా మెండుగా ఉంటాయి. మాకు ఏ రిస్క్ లేకుండా మెప్మాతో సారే డైరెక్ట్గా మాకు కనెక్ట్ చేయించి లోన్స్ ఇప్పించి మాకు ఏ ఇబ్బంది లేకుండా మేము ఎక్కడికి తిరగకుండా ఎవరిని బతులాడుకోండి, సంతకాలు పెట్టండి, మాకు లోన్ అప్రూవ్ చేయండి, ఈ ప్రాసెస్ అంతా ఏం లేకుండా మాకు సారే అన్నీ డైరెక్ట్గా సారే చేయించారు. మాకు ఈ షాపులు రావడం చాలా ఆనందంగా ఉంది. మాది అనేదే పెద్ద ఆనందంగా ఉంది. మా నారాయణ సార్ వల్ల మేము అందరం బాగుపడతాం. లక్షణంగా సార్ అనుకున్నది చేసి చూపిస్తాం. షాపులన్నీ డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. అభివృద్ధి ధ్యేయంగా నెల్లూరులో మంత్రి నారాయణ పట్టు బిగించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. మొదటగా బోడిగాడి తోట, బంగ్లా తోట, బలభవన్, రేబాల వీధి, ఎన్టీఆర్ నగర్, వాటర్ ట్యాంక్, 3 జెండాల సెంటర్, ఎంఎస్ఎం పార్కుల ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేసి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చిల్డ్రన్స్ పార్కులో 25 లక్షలతో ఏర్పాటు చేసిన ప్లే ఎక్విప్మెంట్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ముందుగా ఆయనకు రాష్ట్ర నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. చిల్డ్రన్స్ పార్క్ లో పర్యటించారు. భారీ ప్లే ఎక్విప్మెంట్ ను ఏర్పాటు చేసిన మంత్రికి చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఒక ఎక్విప్మెంట్ పెట్టాం. అది గత నెల 12వ తేదీ ఇక్కడికి నేను వచ్చా. 11వ తేదీ ఈ యొక్క పార్కు సిల్వర్ జూబ్లీ 20 సంవత్సరాలు దాటింది. ఆ రోజు నేను చెప్పాను, త్వరలో ఒక మంచి పిల్లలు ఆడుకునే ప్లే ఎక్విప్మెంట్ పెడతాం. ఒకేసారి 50 మంది పిల్లలు ఆడుకునేదిగా, ఒకేసారి 50 మంది పిల్లలు ఆడుకునేదిగా. అది 25 లక్షలు. దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఇంకా నెలగాలేదు. ఈరోజు దానికి పిల్లల యొక్క ఆనందానికి తల్లిదండ్రుల ఆనందానికి అద్దులు లేవు. ఈరోజు నెల్లూరు 54 డివిజన్లో కార్పొరేషన్లో ఉన్న పార్కు స్థలాలు ఏదైతే అంటే లేఅవుట్స్ వేసినప్పుడు 10% పార్కు వదిలేస్తారు. గ్రీన్ అండ్ బ్లూ అంటారు. గ్రీన్ అండ్ బ్లూ ఎవరైనా ఒక లేఅవుట్ వేస్తే పెద్ద లేఅవుట్ దాంట్లో 10% వేయాలి. అట్లాంటివి ఏది ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రభుత్వానికే ఉండాలని అటు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ నేను గారు ముందే అనుకొని ఇద్దరం అధికారులకు ఆదేశించాం. 1 సెంటు స్థలం కూడా పోకూడదు, ఎవరు ఆక్యుపై చేసుకున్నా దాన్ని వెనక్కి తీసుకోవాలని వారికి ఆదేశించాం. ఆ విధంగా అన్ని పార్కు స్థలాలు ఐడెంటిఫై చేసి వాటన్నిటికీ ఫస్ట్ ప్రహరీ గోడలు కడుతున్నాం. ప్రహరీ గోడలు కట్టిన తర్వాత పార్కులు శాంక్షన్ చేసి చక్కగా పార్కులు చేస్తున్నాం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. చాలా ఆనందంగా. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము, ఇండివిజువల్ది కాదు. కానీ గతంలో కొందరు దాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు. అవన్నీ చేస్తాం. దానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా మరొకసారి నేను కోరుకుంటున్నాను. ఈ పార్కు యాక్చువల్గా శ్రీధర్ గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఈ పార్కుని ఒక మోడల్ పార్క్గా చేస్తాం నెల్లూరులో. వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా చేస్తామని మరొకసారి తెలియజేస్తాం. ఈరోజు చిల్డ్రన్ పార్క్లో 25 లక్షల రూపాయలతో ప్లే ఎక్విప్మెంట్ పిల్లలందరికీ కూడా గౌరవ మంత్రివర్యులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని అటు సిటీ నియోజకవర్గం కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని అభివృద్ధి పనులు కూడా ఒకటని చెప్పలేం కానీ రోడ్డు కానీ డ్రైన్ కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ ప్రత్యేకంగా పార్కులు అదేవిధంగా స్కూల్స్ ఎప్పుడు చూడని విధంగా నెల్లూరు నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో స్కూల్స్ కానీ పార్కులు కూడా ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం అవుతూ ఉన్నాయి. అవి అవుతుండగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా బ్యాలెన్స్ ఏమని అవన్నీ కూడా సార్ కూడా లిస్ట్ తీసుకున్నారు మంత్రి గారు. దాని మీద కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్న 54 డివిజన్లో మనం ఎప్పుడూ చూడని విధంగా స్కూల్స్ ఇటీవల కాలంలో మీరు చూశారు. విఆర్సీ స్కూల్ని ఎలా డెవలప్ చేశారో, డెవలప్ చేయడమే కాకుండా
ఆ విఆర్సీ స్కూల్లో ప్రత్యేకంగా నిదర్శనం మేము కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కూడా దాంట్లో చాలామంది పిల్లలు చేరి ఉన్నారు. ఎవరైతే అత్యంత నిరుపేద ఉన్నారో ఎటువంటి రికమెండేషన్లు కానీ ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ ఏ నాయకుడు చెప్పినా సీట్ ఇచ్చిన దాఖలాలు లేవు. దానికి సంబంధించి ఒకరిద్దరు రాజకీయ నాయకులు మా దగ్గరకు వచ్చినా అటు సార్ దగ్గరకు పోయినా లేదు. దీంట్లో ప్రత్యేకంగా విఆర్సీ స్కూల్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ స్కూల్గా ఉంచాలన్న ఉద్దేశం నెల్లూరు నగర కార్పొరేషన్ని రాష్ట్రంలో వెంటనే మాట్లాడి ఇంకా నెల కూడా పూర్తి కాల ఇక్కడికి వచ్చి కేవలం నెల వ్యవధి లోపలే ఆ యొక్క అన్నీ కూడా పూర్తి చేయించి ఈరోజు ప్రారంభం చేసేదానికి విచ్చేసిన గౌరవ మంత్రి గారికి అదేవిధంగా గిరిధరెడ్డి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఒక్క పార్కుని అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి హై స్కూల్లో కూడా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 54 హై స్కూళ్ళు 46 పార్కులు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మొదటి విడతగా అన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ మంత్రి గారు పొంగూరు నారాయణ సార్ గారికి అటు రూరల్లో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై మర్రిపాడు పెట్రోల్ బంక్ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం జరిగినది. చెట్టూరి మహమ్మద్ బాషా తండ్రి ఖాదర్ వలి 22 సంవత్సరాలు బద్వేల్ నుంచి అనంతసాగర్ మండలం రామస్వామిపల్లి బంధువుల దగ్గరికి వెళ్లి మళ్లీ తిరిగి బద్వేల్కి వెళ్తున్న సమయంలో లారీ బైక్ యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో బైక్ లో వెళ్తున్న 2 వ్యక్తుల్లో చెట్టూరి మహమ్మద్ బాషా స్పాట్లోనే చనిపోగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో అంబులెన్స్ సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు వారొచ్చి బాడీని పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఆత్మకూరు తరలించారు. లారీని పట్టుకునేందుకు పోలీసులు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాగోలు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా పిడుగురాల దగ్గర మాచవరం మండలం గణేశ్వర గ్రామం నుంచి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది తుఫాన్ వాహనంలో తిరుమలకు వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 3 అక్కడికక్కడే మృతి చెందగా 7గురిని కావలి ఆసుపత్రికి తరలించారు. 2 పరిస్థితి విషమించడంతో నెల్లూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను మా బాబాయ్ అబ్బాయి నా సొంత తమ్ముడు. తీసుకెళ్ళాము. నెల్లూరు విఆర్సీ తరహాలో రూపుదిద్దుకోనున్న మూలపేట బాలకోన్నత పాఠశాల సిఎస్ఆర్ ఫండ్స్ తో ఆధునీకరణ పనులు చేపట్టిన డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సుధాకర్ రెడ్డి శరవేగంగా సాగుతున్న పనులు పరిశీలించిన మంత్రి నారాయణ నూతన భవన నిర్మాణాలపై పలు సూచనలు చేసిన మంత్రి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండీ అనిల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ అడ్డంకి ప్రసాద్, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, డిఈఓ బాలాజీరావు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాజధాని అభివృద్ధి కోసం మీరు సింగపూర్, మలేషియా పర్యటన జరిగింది. అక్కడ పరిశ్రమలు, ఆయిల్ కానీ ఇట్లా కోళ్ళ పరిశ్రమలు, అలాగే డంపింగ్ పరిశ్రమలు, బిల్డింగ్లు కట్టాలని చూసొచ్చారు. ఎంతవరకు మన రాజధానికి ఉపయోగపడుతుంది? మెయిన్గా రాజధాని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఏంటంటే సింగపూర్ కంట్రీ మన రాష్ట్రం. ముఖ్యమంత్రి గారి మీద నానా అపారమైన నమ్మకంతో వాళ్ళు పాజిటివ్ రిలేషన్ ఉంది మనకు వాళ్ళకి. అయితే గత ప్రభుత్వం వాళ్ళ మీద ఎంక్వైరీ అని చెప్పి ఇక్కడ నుంచి యాక్చువల్గా అధికారులు పంపించి ఇంట్రాగేషన్ చేసిన తప్ప ఆ యొక్క రిలేషన్ దెబ్బతింది. అయితే ఆ రిలేషన్ని పునరుద్ధరించడం కోసంగా ముఖ్యమంత్రి గారు సింగపూర్ పోవడం, అక్కడ సింగపూర్
ప్రెసిడెంట్తోనూ మంత్రులతోనూ కలవటం, మాట్లాడటం, అన్ని వివరించడం. వాళ్ళు కూడా ఎంత పాజిటివ్గా అంటే ఫస్ట్ యాక్చువల్గా చాలా బాధపడ్డారు. అయితే ముఖ్యమంత్రి గారి మీద అపార నమ్మకం. ఎందుకంటే ఆ కంట్రీ 65 సంవత్సరాల క్రితం ఒక ఫిషర్మెన్ విలేజ్, అలాంటి ఫిషర్మెన్ విలేజ్ ఈరోజు కంట్రీ అయింది. దానికి కారణం ఏంటంటే అనేక రిఫార్మ్స్ చేశారు. మన ముఖ్యమంత్రి గారు కూడా రిఫార్మ్స్ చేస్తారన్న నమ్మకంతో వస్తుంది. దాని మీద ఆ యొక్క ఏదైతే దెబ్బతిన్న రిలేషన్ని కొంతవరకు పునరుద్ధరించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ రాష్ట్రంలో ఉద్యోగత రావాలి, పిల్లలకి ఎవరికైతే మన పిల్లలు ఉండాలో వాళ్ళ భవిష్యత్తు ఉండాలంటే జాబ్స్ రావాలి. అందుకే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రీన్ అండ్ బ్లూ గ్రీనరీ, ఆ రాష్ట్రం యాక్చువల్గా గ్రీనరీ నెంబర్ 1 ఎన్ పార్క్స్, నేషనల్ పార్క్స్ అని ఒక అథారిటీ ఉంది. ఆ అథారిటీ వాళ్ళతో అనేక దఫాలు కూర్చొని మాట్లాడాము, అవన్నీ స్టడీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఎందుకంటే 83% కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ చేస్తారు. ఆ రాష్ట్రం, ఆ దేశంలో 83% బిల్డింగ్లు గవర్నమెంట్ కట్టి ప్రజలకు ఇస్తారు, అమ్మదు. ఓన్లీ 17% ప్రైవేట్. సో దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక విషయాలు స్టడీ చేసాం. అదేవిధంగా విశాఖపట్నంలో జూ ఉంది. ఆ జూను కూడా మోడర్నైజ్ చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్తే అక్కడ ఉన్న జూ యొక్క సీఓలు వాళ్ళందరితో మాట్లాడాం. వాళ్ళని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసాం, వాళ్ళు కూడా వస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో గ్రీనరీ పెంచాలనే ఉద్దేశంతో అక్కడ ఎన్ పార్క్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాం. వాళ్ళు కూడా మీరు లెటర్ రాస్తే ఆ లెటర్ బేస్ చేసుకుని వస్తామని ఆల్రెడీ కమిషన్ ఎక్స్పెక్ట్ చేశాం. వాళ్ళ అఫ్కోర్స్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీ మీద అభిమానంతో రాజధాని మీకు అప్పచెప్పడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా ఈ 4 years లోపల కంప్లీట్ అవుతుంది సార్. రాజధాని 3 సంవత్సరాలు పూర్తవుతుంది, 4 సంవత్సరాలు కాదు. 3 years ఎంతో వేగవంతంగా పనిచేస్తారు. ఇప్పుడైతే 10,000 మంది పనిచేస్తున్నారు. ఈ వర్షాల వల్ల కొద్దిగా ఇబ్బందులు అవుతుంది. బహుశా ఈ యొక్క ఆగస్ట్ అయిపోతే ఆల్మోస్ట్ వర్షాల యొక్క ఇబ్బంది ఉండదు. అప్పుడు దాదాపు 15,000 మంది వర్క్ చేస్తారు. 3 సంవత్సరాల్లో ఎన్ని అవాకులు చవాకులు చేసినా, ఎన్ని నెగటివ్లు చేయడానికి ప్రయత్నించినా మేము చేసి చూపిస్తాం. ఇక్కడ నెల్లూరులో మీతో మొదటి నుంచి ఉన్నటువంటి అజీజ్ కానీ ఇలా కోటటి శ్రీనివాస్ రెడ్డి కానీ ఈరోజు మీరు ఎక్కడ కూర్చున్నా రావడం లేదు, మీరు దూరంగా పెట్టారు, మీ మీద వాళ్ళు అనుకుంటారని, మీరు కార్యకర్తలు తక్కువగా చూస్తున్నారని, చీప్గా చూస్తున్న ప్రచారం జరుగుతుంది. దాని మీద నేను ఒకటే రెండు యాక్చువల్గా శ్రీనివాస్ రెడ్డితో చాలా పాజిటివ్ ఉంది. ఆయన నోడాకు సంబంధించి వచ్చినా ప్లస్ డిస్కస్ చేస్తున్నాను. అజీజ్ గారితో యాక్చువల్గా ఈరోజు ఆయన వర్క్ బోర్డ్ చైర్మన్, ఆయన వర్క్ బోర్డ్ చైర్మన్ చేస్తున్నాడు. ఏదున్నా ఆయనతో కోరిన మన యాక్చువల్గా రొట్టెల పండుగ జరిగింది. ఆయన చేసే వాళ్ళతో, కష్టపడే వాళ్ళతో, ప్రజలకు సేవ చేసేవాళ్ళు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో వైసీపీ నాయకులు అర్ధరాత్రి జలజీవన్ మిషన్ శిలాఫలకం ఫైలాన్ కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కబడ్దాడ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ధనం, ఆ డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి హీన రాజకీయ స్థితిని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నా, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాలు కావలికి ఎమ్మెల్యేగా పనిచేశావు. కానీ ప్రజలు 78 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఏ ఎమ్మెల్యేని అవమానించే విధంగా ఈ రోజుని నీకు 33,000 ఓట్లు మైనస్తో నిన్ను తరిమి కొడితే నీ క్యారెక్టర్ను మార్చుకోవాల్సింది పానిచ్చి, సిగ్గుపడాల్సింది పానిచ్చి, నేను చేసినటువంటి దుర్మార్గాలు ప్రజలు నన్ను తరిమారనేటువంటి సిగ్గుపడాల్సినటువంటి పానిచ్చి, ఈ రోజున కావలిలో ప్రశాంతంగా జీవించేటువంటి కావలిలో వర్గాల చిచ్చు, వర్ణాల చిచ్చు, కులాల చిచ్చు, మతాల చిచ్చుకు నాంది పలుకుతున్నటువంటి నీ రాజకీయాలని కావలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటుంది, నిన్ను తరిమి కొడుతూనే ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. నీకు నా మీద కోపం ఉంటే నీ ఇంటి పక్కనే ఉన్నా, రేత్రి ఒంటరిగానే నివసిస్తున్నా, నీ అనంతపురం రౌడీలు, నీ బెంగళూరులో నీకున్నటువంటి రౌడీలు, నీ కావలిలో నీ కొమ్ము కాసేటువంటి రౌడీలు క్యారెక్టర్. కాబట్టి కబర్దార్ ప్రతాప్ రెడ్డి, నువ్వు కావలికి వచ్చిన రోజు నీ ఎంత చూడటానికి నేను నీ ముందుకు రాబోతున్నా. నువ్వు కావలి ప్రజలకి నువ్వు
క్షమాపణ చెప్పాలి. ఇది మా వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదనం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి నువ్వు చెప్పకపోతే నిన్ను కావాలి అట్టు ఎక్కడ దిగితే అక్కడ నిన్ను అడ్డంగా ఆపడానికి ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నాడు. ఖబర్దారుని వారిని ఇస్తున్నా ప్రతాప్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక రంగనాయకుల దేవాలయంలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో శనివారం శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉండేలాగా ప్రార్థన చేస్తూ గోవిందనామ స్మరణతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. గోవింద సజావుగా జరిగేదానికి సహకరించాలి. సజావుగా జరిగేదానికి సహకరించాలి. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఏ ప్రాంతంలో పర్యటించినా మహిళలు ఆయనకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సిటీలోని ఆడపడుచులు అందరూ రాఖీ కట్టి తనకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్నిచ్చాయన్నారు. మీ అందరి ఆశీస్సులతో నెల్లూరులో నెంబర్ 1గా మారుస్తానని మంత్రి నారాయణ తెలిపారు. రాఖీ కట్టిన ప్రతి మహిళకు ఆయన ఆశీర్వాదం అందజేశారు. మంచి పరిపాలన అందిస్తున్నారు. మేము మీ పాలనలో ఇంకా మేము ఇంకా రక్షాబంధన్ ఎక్కువ కట్టాలి. అందరూ కట్టిస్తారు సార్. మాకు ఇట్లాగే మినిస్టర్గా ఉండి మమ్మల్ని అందరినీ బాగా చూసుకొని మీరే మాకు 30 ఏళ్ళు వేస్తారు మమ్మల్ని. హ్యాపీ రక్షాబంధన్ సార్. జిందాబాద్ నారాయణ సార్ గారు. హ్యాపీ రక్షా అంటే కొంచెం పెట్టండి పాపం సైడ్ ఉండక కొంచెం పెట్టి రాకి కట్టుకున్నాను పట్టుకుని సైడ్ కొన్నాము ఒక సైడ్ కొన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మంత్రి నారాయణ. నగరంపై పట్టు బిగించిన మంత్రి నారాయణ. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై మర్రిపాడు పెట్రోల్ బంక్ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం. చాగలు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. వీఆర్సీ తరహాలో రూపుదిద్దుకోనున్న మూలపేట బాలికోన్నత పాఠశాల.
కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో వైసీపీ నాయకులు అర్ధరాత్రి జలజీవన్ మిషన్ శిలాఫలకం ఫైలాన్ కూల్చివేత. ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. ఉదయగిరిలో శ్రీ శ్రీనివాస కళ్యాణంలో పాల్గొన్న ప్రముఖులు. మంత్రి నారాయణకు రాఖీలు కట్టిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.